హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దినేష్ రాహుల్. ఈ వీకెండ్ ఎక్కడికి వెళ్దాం అని ఆలోచిస్తే ఒక మంచి ప్లేస్ దొరికింది. అదే మహాకాళేశ్వర టెంపుల్, రాజమండ్రి. ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లేదా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎటువంటి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడికి రావడానికి గల మెయిన్ రీజన్ ఏంటి అంటే ఇక్కడ భస్మాభిషేకం జరుపుతారు. సేమ్ ఎలా ఉంటుంది అంటే ఉజ్జయిని మహాకాళేశ్వర టెంపుల్లో ఎలా జరుగుతుందో అలా జరుగుతుంది. దానికి గాను ఈ రాజమండ్రికి మరో పేరు, మరో ఉజ్జయిని. అయితే ఇక్కడ నాకు కలిగిన ఒక గొప్ప అవకాశం ఏంటో చెప్పనా, ఆ మహాకాళేశ్వరుడికి నా చేతులతో భస్మాభిషేకం చేయడం. అక్కడ భస్మాభిషేకం చేస్తుంది నేనే. అక్కడ మనం అభిషేకించే ఆ చితాభస్మం ఎప్పుడైతే స్వామివారి మీద పడుతుందో అది కాస్త విభూతిగా మారుతుంది. ఇతను ఇక్కడ మెయిన్ పూజారి గారు. లాస్ట్లో భస్మాభిషేకం అంతా అయిపోయిన తర్వాత ఈయనతోనే ముగిస్తారనమాట. ఇలాంటి సీన్స్ మీరు చెప్తూ ఉంటే ఎలా ఉందో కానీ నేను కళ్ళారా చూస్తే నాకైతే ఫుల్ గూస్ బంప్స్ వచ్చినాయి అనమాట. అసలు మన సనాతన ధర్మం ఇంత గొప్పది అనిపిస్తుంది. ప్రతి ఒక్కళ్ళు ఇలాంటి ఏదో ఒకటి విజిట్ చేస్తూనే ఉండాలి పక్కాగా. అప్పుడే మన ధర్మం ఏంటి అనేది ఇంకా బాగా మనకు తెలిసి వస్తుంది. అసలు ఆ డమరకాల శబ్దం అయితే ధన ధన ధన, అసలు డీజేలు కూడా పనికిరావు. మనం డీజే అంటాం కానీ అసలు ఆ డమరకాల శబ్దానికి స్వామివారే పైన కైలాసంలో తాండవం చేస్తారేమో, అంత శబ్దం చేస్తారు. పూజ అంతా అయిపోయిన తర్వాత స్వామివారు అంటారు, ఇక దర్శనానికి అయితే భక్తులు బారులు తీరిపారనమాట. ఫస్ట్ భస్మాభిషేకం జరుపుతారు, తర్వాత హాఫ్ అన్ అవర్ గ్యాప్ తర్వాత మళ్ళీ పాలాభిషేకం ఉంటుంది. ఈ హాఫ్ అన్ అవర్లో గర్భగుడి చుట్టూ పాలరాతి విగ్రహాలతో దేవతామూర్తి విగ్రహాలు ఉంటాయి. సో ఆ విగ్రహాలను అయితే మేము చూడడానికి వెళ్ళాం. ఆ విగ్రహాల్లో త్రిమూర్తులు, నవదుర్గలు, అష్టలక్ష్ములు, దశావతారాలు అన్నీ కవర్ చేస్తారనమాట. ప్రతి ఒక్క దేవతామూర్తి విగ్రహం అందులో ఉంటుంది. ఈ మహాకాళేశ్వరుని చూడడానికి ఎక్కడెక్కడి నుంచో వచ్చేసారు. చిన్న చిన్న చంటి పిల్లలను కూడా ఎత్తుకొని వచ్చేసారు. సో గుడి అంత ఫేమస్ అని కాదు, బట్ వాళ్ళకున్న భక్తిభావం. మేము చాలా కరెక్ట్ టైంలో వచ్చాం. ఎందుకంటే ఏమాత్రం శివరాత్రి టైంలో వచ్చి ఉంటే అసలు దర్శనం కూడా అయ్యేది కాదు, అంత రద్దీగా ఉంటుందన్నమాట టెంపుల్ అంతా. మేము వెళ్ళిన ఈ మహాకాళేశ్వర టెంపుల్ దగ్గరలో దాదాపు 3-4 పెద్ద పెద్ద దేవాలయాలు ఉంటాయి. దాంట్లో ఇస్కాన్ ఒకటి, అమ్మవారి పీఠం ఒకటి, తర్వాత అయ్యప్ప స్వామి టెంపుల్ కూడా ఉంటుంది. సో ఇవన్నీ కవర్ చేద్దాం అనుకున్నాం, బట్ కుదరలేదు. ఒక ఇస్కాన్కి అయితే వెళ్ళాం. అది ఈసారి ఎప్పుడైనా చూపిస్తాను. ఇక్కడ మీకు కనిపిస్తున్న ఆ నల్లరాతితో చేసింది ఏంటంటే శ్రీచక్రం, అంటే అదే లలితాదేవి పాదాల దగ్గర ఉంటుంది కదా, చాలా 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 పవర్ఫుల్ అనమాట. అయితే అందరూ ఒక రూపాయి కాయిన్ని అలా నిలబెడుతున్నారు. థీమ్ వచ్చేసి మనం ఏదైనా కోరుకొని రూపాయి కాయిన్ అలా నిలబెడితే అది కానీ నిలబడింది అనుకోండి, మన కోరిక తీరిపోతుంది. అది ఇక్కడ థీమ్ అనమాట. అసలు నేను ఊహించలేదు నిజంగా నిలబడుతుందని. అసలు నా సంతోషం చూడండి, అక్కడ పిచ్చోళ్ళ మాట్లాడుతుందని ఏది పడితే అది. కానీ గ్రేట్, బాగా నిలిచింది కదా. ఇన్ కేసు అది పడిపోతే మనం అనుకున్నది జరగదు. ఇదంతా కాదు, ఇట్స్ జస్ట్ ఫన్ అంతే. ఇక అలా అలా సూర్యుడు బాగా ఉదయిస్తున్నాడు. అప్పటి వరకు చీకటిగా ఉన్న గుడి ఇంకా వెలిగిపోతుంది. ఇక అలా 6-6:30 అయిందో లేదో ఇక సుప్రభాతం మొదలైంది. అది కూడా ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి వాయిస్లో. ఆహా, ఆ మార్నింగ్, ఆ వాయిస్, ఆ డివైన్ పవర్ సూపర్. ఇక ఇవి వచ్చేసి స్వామివారి ఉత్సవ విగ్రహాలు. అందరూ ప్రతిరోజు కుదిరినప్పుడల్లా రాలేరు కాబట్టి గుడి లోపలికి స్వామివారే ఉత్సవ విగ్రహం రూపంలో అందరి దగ్గరికి వస్తారనమాట. అందుకని ఉత్సవ విగ్రహాలు ఉంచుతారు. ఈ ఉత్సవ విగ్రహాలని ఉత్సవాలప్పుడు లేదా శివపార్వతుల కళ్యాణాలప్పుడు యూజ్ చేస్తారు. అక్కడ మీకు దూరంగా కనిపిస్తుంది చూసారా, అక్కడే ఎవరైనా శవాలు ఉంటే కాలుస్తూ ఉంటారనమాట. దానితో స్వామివారికి అభిషేకించడానికి విభూతి తయారు చేస్తూ ఉంటారు. మీకు ఇందాక చెప్పాను కదా, స్వామివారి ఆలయం పక్కనే అమ్మవారి పీఠం ఉంటుందని, అది ఇదే. ఇక ముందుకెళ్తే ఇదంతా ఆకాశం అనుకుంటున్నారు కదా, అస్సలు కాదు. అలా అనుకుంటే పప్పు కాదు, పప్పుచారులో కాలేసినట్టే. అదంతా గోదావరి ఘాట్. ఇది వచ్చేసి గౌతమి ఘాట్ అనమాట. దీని పక్కనే సరస్వతి ఘాట్ ఉంటుంది. ఇక్కడ నుంచి మేము నడుచుకుంటూ ఇంకా ముందుకెళ్ళాం. చాలా బాగుంది కదా వ్యూ. ఇక్కడ మీకు ఇంకోటి తెలుసా, గోదావరి సినిమా మూవీ షూటింగ్ ఇక్కడే జరిగింది. మీకు ఆ వంతెన కనిపిస్తుందో లేదో నాకైతే అర్థం కావట్లేదు, ఎందుకంటే చాలా ఫుల్గా మంచి అయితే కప్పేసింది. మాకైతే కొంచెం అటు ఇటుగానే క్లియర్గా కనిపించలేదు. ఎదురుగున్న నాకే కనిపించలేదంటే ఇంకా ఫోన్లో మీకే కనిపిస్తుందిలేండి. కానీ ఇక గోదావరి దగ్గర దాకా వచ్చాం కదా అని చెప్పేసి చెప్పులు ఇప్పుకొని గోదావరి నీళ్ళు నెత్తిని చల్లుకొని బయలుదేరాం. మీకు ఇస్కాన్ కూడా పక్కనే ఉంటుందని చెప్పాను కదా, అక్కడికే బయలుదేరాం. కానీ అక్కడ రూల్స్ ఏంటి అంటే మనం వీడియోస్ తీయకూడదు, అందుకని చూపించలేకపోయా. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్స్ మీ దినేష్ అల్లా. సీ యూ లేటర్.